జహీరాబాద్ నియోజకవర్గంలో హరీష్ రావు పర్యటించారు. కోహీర్ మండలం దిగ్వాల్ సబ్ స్టేషన్ లో ఆకస్మిక తనిఖీ చేశారైనా సబ్ స్టేషన్ లో లాగ్ బుక్స్ ను పరిశీలించారు హరీష్ రావు. కరెంటు సరఫరాపై అధికారులతో ఆరా తీశారు. కాంగ్రెస్ హయాంలో సబ్ స్టేషన్ దగ్గర మళ్లీ పాత రోజులు, కరెంటు లేక రైతుల మోటార్లు ఆగిపోతున్నాయి అంటున్నారు హరీష్ రావు. కేసీఆర్ పాలనలో 24 గంటల క్వాలిటీ కరెంట్ ఇచ్చాము, ఇప్పుడు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి అంటున్నారు హరీష్ రావు. కనీసం 14 గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు. రైతుల పట్ల రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 10వ తేదీ కరెంట్ ఎప్పుడు పోయింది అంటే 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు 3 ఫేజ్ కరెంట్ తీసేశారు. మళ్ళీ 11వ తేదీ ఎప్పుడు వచ్చింది అంటే ఉదయం 3 గంటలకు 3 ఫేజ్ కరెంట్ వచ్చింది. అంటే దాదాపు 11 గంటలు రైతులకు కరెంటు తీసేశారు. ఇది లాగ్ బుక్ రికార్డు, నేను సొంతం ఏం చెప్పట్లేదు, ఈ బుక్లో ఉన్నదే మాట్లాడుతున్నాను. 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు తీసేసి 11వ తేదీ పొద్దున 3 గంటలకు రైతులకు కరెంటు ఇవ్వడం జరిగింది. 11 గంటల కరెంటు కట్ చేసినారు రైతాంగానికి. మరి ఆ మిగతా 13 గంటల్లో చూస్తే ఎల్సీ ఉన్నదంటున్నారు, లైన్ బ్రేక్ అయిందంటున్నారు, ట్రిప్ అయిందంటున్నారు. అట్లా మరొక 5 సార్లు పోతుంది. ఆ ఇచ్చిన 13 గంటల్లో కూడా కనీసం రోజుకు 5 సార్లు ట్రిప్ అవుతా ఉంటుంది. దానివల్ల పారిన మడి పారుతుంది, వెనక మడికి నీళ్ళు అందని పరిస్థితి ఉన్నదని రైతులు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనేమో నేను 24 గంటల కరెంట్ ఇస్తున్నాను. మరి ఎక్కడున్నది 24 గంటలు?